ఇప్పుడు ఓ రకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ ఈ ఈ విధానంతో పోతే ఇలా తీన్మార్ మల్లన్న కాకపోతే నేనంటే మీ పార్టీ నాయకుడిని మనమందరం ఒక పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి నేను ఓపెన్గా చెప్పగలుగుతా ఉన్నా. వేరే వాళ్ళకు మనం సమాధానం చెప్పుకోలేము, మన నాయకుడు చెప్పుకోలేడు, ఆ పరిస్థితి రాకూడదు. రండి భాయ్ సాబ్. ఉస్మానియా యూనివర్సిటీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఓబీసీ స్టూడెంట్స్ అందరు కూడా యూత్ లీడర్షిప్ సమ్మిట్ 2025 నిర్వహిస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున కిరణ్ దానికి జాతీయ అధ్యక్షుడు ఈ సంఘానికి. కిరణ్ ఏం చేస్తూ ఉన్నారు ఒకసారి నీ మాటల్లో వివరించి చెప్పు కిరణ్. ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది ఇక్కడ. ఇది యాక్చువల్లీ 8th మార్చ్ ఉమెన్స్ డే కూడా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలో మా పోరాటాల వల్ల ఒక పెద్ద ఆడిటోరియంకి సావిత్రిబాయి పూలే ఆడిటోరియం అని పెట్టారు. దాంతోపాటు ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎక్కడ కూడా లేదు, ఓబీసీ గోల్డ్ మెడల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు మన పోరాటాల వల్ల. వీటన్నిటిని సెంట్రల్ యూనివర్సిటీ బేస్గా దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఓబీసీ యూత్ సమిట్, లీడర్షిప్ సమిట్ అనేది ముఖ్యంగా తెలంగాణ నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి కూడా పాల్గొంటారు యూత్. ఇందులో ఒక 5 సెషన్స్ పెడుతున్నాం అన్న. ఒకటి పొలిటికల్ లీడర్షిప్ మీద, అలాగే బ్యూరోక్రటిక్ లీడర్షిప్ అంటే బ్యూరోక్రసీలోకి ఎంటర్ అవుతే ఎలా, ఎకనామిక్ లీడర్షిప్ మీద, కల్చరల్ లీడర్షిప్ మీద, ఇలాంటి డిఫరెంట్ లీడర్షిప్స్ మీద, ఒక సోషల్ లీడర్షిప్ మీద. సో 5 థీమ్స్ మీద తీసుకొని ఇందులో లీడర్షిప్ థీమ్స్ మీద ఒక్కొక్కరు మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎస్పీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్ అంటే స్టూడెంట్ లీడర్గా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ పార్టీ లోక్సభ ఎంపీగా ఉన్నారు. వారితో పాటు ఎప్పటి నుంచో పోరాడుతున్న మన విల్సన్ గారు కూడా, డిఎంకే ఎంపీ విల్సన్ గారు రాజ్యసభ ఎంపీ, ఆయన కూడా వచ్చి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేస్తారు. అలాగే కనిమౌళి గారికి కూడా చెప్పాము, కనిమౌళి గారు కూడా జాయిన్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్కి. సో ఎందుకంటే ఉమెన్స్ డే కూడా ఉంది కాబట్టి 2 కోయిన్సిడెంట్ అవుతుంది. అలాగే అన్ని యూనివర్సిటీస్ నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యంగా యువత, ఇక్కడ ఆల్రెడీ స్కానర్ కూడా ఇచ్చాము, ఆ స్కాన్ చేసేసి ఇస్తే కనుక ఒకసారి మీరు కూడా సెంట్రల్ యూనివర్సిటీ చూసినట్లుంది. అలాగే ఈ లీడర్షిప్ సమిట్లో పాల్గొనడం వల్ల చాలా విషయాలు తెలుసుకొని అందులో పాల్గొనవచ్చు. అలాగే ఆ రోజు ఈవినింగ్ మొత్తం అయిపోయాక ఒక 6 డిక్లరేషన్స్ చేసుకుంటున్నాం అన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద. అది మీరు ఇందాక చెప్పినట్టు కులగణన, దేశవ్యాప్తంగా కులగణన, అలాగే ఈ 50% సీలింగ్ బ్రేక్ అవ్వాలి, తమిళనాడు మోడల్ ఏదైతే ఉందో అది రిప్లికేట్ అవ్వాలి అన్ని స్టేట్స్లో అనేసి, అలాగే డిఫరెంట్ ఫెలోషిప్స్, నేషనల్ ఫెలోషిప్స్ ఫర్ ఓబీసీస్ మీద, అలాగే బడ్జెట్లో అలొకేషన్స్ మీద, ఇలాంటి ఒక 6 డిక్లరేషన్స్ కూడా. అందులో యూత్ పాలసీ, ఓబీసీ స్పెషల్లీ యూత్ పాలసీని కూడా తీసుకురావడానికి, డిక్లరేషన్ చేసుకోవడానికి ఆ రోజు జరుగుతుంది. అందుకనే యువత ముఖ్యంగా తెలంగాణ నుంచి పాల్గొనాలనుకుంటే కనుక స్కానర్ ఆల్రెడీ ఇచ్చాము. ఆ స్కానర్ అయితే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము, కింద ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము. ఫోన్ నెంబర్ ఈ సమ్మిట్లో పాల్గొనాలనుకునే వాళ్ళు 9520011451, అలాగే 7893911946 సారీ, ఇక 9989548942 ఈ నెంబర్లకు మీరు కాల్ చేసి సమ్మిట్లో పాల్గొనవచ్చు. ఇది బీసీ ప్రజలారా, బీసీ యువత, మరి ముఖ్యంగా బీసీ స్టూడెంట్స్ అందరూ ఈ ఆడిటోరియానికి రండి. నేను కూడా వస్తా ఉన్నా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చిపో, వెయిట్ చేయకండి, నేను వస్తాను.